హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. 40 డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో మార్చ్ 23న ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. 50 రూపీస్ బిలో ఉన్న 10 మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని చెప్పేసి. సో ఈ స్టాక్స్ గురించిన డీటెయిల్స్ మళ్ళీ చూద్దామండి. అంటే ఇది ప్రాఫిట్ అనేది 13.75% 40 డేస్లో రిటర్న్స్ ఇచ్చాయి. ఈ స్టాక్స్ అన్నీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక్కో స్టాకు 50% వరకు కూడా రిటర్న్స్ ఇచ్చాయి. ఈ టోటల్ 10 స్టాక్లో ఒకటి మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది, 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం మనం 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే 1,13,750 రూపీస్ వరకు మన ప్రాఫిట్స్ అనేవి కనిపించాయి అన్నమాట. సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 ఇయర్లో 7 to 8% రిటర్న్స్ ఇస్తారనమాట. సో 1 మంత్ చూసుకున్నట్టయితే నాట్ ఈవెన్ 1% రిటర్న్ కూడా మనకు రాదు. అట్లాంటిది 40 డేస్లోనే 13% రిటర్న్స్ ఇచ్చాయి అంటే అది ఇట్లాంటి కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో 50 రూపీస్ లోపల ఉన్న స్టాక్స్ కూడా ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చాయంటే వీటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ హూ ఎవర్ డూయింగ్ ద నెగటివ్ కమెంట్స్ ఆన్ నాట్ ఓన్లీ మన వీడియో, ఇతర వీడియోల పైన కూడా నెగటివ్ కమెంట్స్ చేసే వారి గురించి స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో చూడండి, సుత్తి ఆపి మ్యాటర్స్ ఎప్పు అని చెప్పేసి ఒకరు కామెంట్ చేయడం జరిగింది. అలాగే when you invest in stocks please get out of the feeling that 50 rupees stocks is cheaper than 100 rupees stock అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నేను 50 రూపీస్లో ఉన్న బెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ గురించే చెప్పడం జరిగింది, కానీ 50 రూపీస్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా బెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ అని చెప్పడం లేదండి. సో మీకు వాల్యుయేషన్స్ అనేవి బాగా తెలిస్తే ఇట్స్ అప్రిషియేట్ ఫర్ యూ. బట్ నేను చెప్తున్న స్టాక్స్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బెస్ట్ వాల్యుయేషన్స్లో ఉన్నవి కాబట్టే దీంట్లో చూపించడం జరిగిందనమాట. సో 50 రూపీస్ కాదు, 5 రూపీస్లో ఉన్న స్టాక్ కూడా ఆ స్టాక్ ప్రైస్కి అది ఎక్స్పెన్సివ్ కావచ్చు, దాని యొక్క వాల్యుయేషన్ పరంగా అది హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మాత్రం జస్ట్ 50 రూపీస్ బిలో ఉన్నా కూడా మంచి వాల్యుయేషన్స్తో ఉన్న స్టాక్స్ని డిస్కస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకరు, హలో సార్ నమస్తే, యువర్ వీడియోస్లో నో మ్యాటర్ వేస్ట్ ఆఫ్ టైం సార్ అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు ఎట్లాంటి మాటలైనా మాట్లాడవచ్చు. కాకపోతే నాకు కూడా కొన్ని వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ నేమ్స్ అనేవి ఇక్కడ రివీల్ చేయడం లేదు. జస్ట్ వన్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళు దాని గురించి చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. సో మీరు వాళ్ళ వీడియోలు నచ్చినట్టయితే జస్ట్ వదిలేయండి, అంతేకాని వాళ్ళ సైకాలజీని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి కమెంట్స్ పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి. మన వీడియోలోనే కాదు, ఏ వీడియోలో కూడా ఇలాంటిది అప్రిషియేట్ చేయకూడదు, ఇట్లాంటిది ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జస్ట్ లీవ్ ఇట్ అండ్ గో త్రూ ఇట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అయితే కనుక మీకు న్యూస్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు కనుక కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన జెరోదా అకౌంట్ నుంచి కానీ అలాగే ఏంజిల్ బ్రోకింగ్ అకౌంట్ నుంచి కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఏంజిల్ బ్రోకింగ్లో ఇది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేయండి. అలాగే ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో మన లింక్స్ ద్వారా, అదే డిస్క్రిప్షన్లో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగిందండి, పిఎన్జీ స్టాక్ అడ్వైజర్ అని చెప్పేసి. దాంట్లో మీ నేమ్ అండ్ డీటెయిల్స్ పంపించండి. సో మీకు సంబంధించిన స్టాక్ డీటెయిల్స్ ఏవైనా ఉంటే కనుక పర్సనల్గా వాటిపైన రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే దీంట్లో చూపించిన అన్ని స్టాక్స్ కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. మీకు కనుక వీటిపైన నమ్మకం ఉంటే, అంటే మనం చూపిస్తున్న అనాలిసిస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు కూడా దానిపైన థరోలీ రీసెర్చ్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి అశోక్ లేలాండ్ లిమిటెడ్ని చూపించడం జరిగిందండి. రికమెండేషన్ ప్రైస్ మనం వీడియో చేసినప్పుడు 43 రూపీస్లో ఉంది మార్చ్ 29న. ప్రజెంట్ దీని యొక్క స్టాక్ ప్రైస్ చూసుకున్నట్టయితే 47 రూపీస్ వరకు పెరిగింది. సో ఓవరాల్గా ఈ 40 డేస్లో ఇది 10% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఇది హయ్యెస్ట్ ప్రైస్ 53 రూపీస్ వరకు కూడా లాస్ట్ మంత్లో వెళ్ళింది, కానీ ఇప్పుడు 5 రూపీస్ బిలో ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాకు, అందుకే దీన్ని మళ్ళీ చూపించడం కూడా జరుగుతుంది. సెకండ్ స్టాక్ వచ్చేసి బన్సాలి ఇంజనీరింగ్ అండి. ఇది మనం వీడియో చేసినప్పుడు మార్చ్ 29న 28 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇది ఈ 40 డేస్లో 22.97% రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూడండి, రికమెండేషన్ ప్రైస్కి కరెంట్ మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మరీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో దీంట్లో హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి ఇది 45 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. సో బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. స్టిల్ ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అండి, చాలా మంచి స్టాకు. సో ఇది 45 రూపీస్ని మళ్ళీ కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉంది, మార్కెట్ అనేది మంచి మూవ్మెంట్ ఇస్తే. సో ఇప్పుడున్న ప్రైస్లో కూడా దీంట్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు.
అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసి బిర్లా సాఫ్ట్ అండి. ఇది మనం వీడియో చేసినప్పుడు 59 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్న స్టాకు. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71 రూపీస్కి వెళ్ళిందండి. సో 40 డేస్లో ఇది 20% కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఇది కూడా చాలా మంచి స్టాకు, ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. సో మీరు tickertape.inలో దీని యొక్క టోటల్ డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి స్పైస్ జెట్ అండి. స్పైస్ జెట్ అనేది ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్ అయినప్పటికీ దీంట్లో రాకేష్ జుంజున్వాలా గారి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. అలాగే ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా ఫాల్ అయి ఉన్న ఈ టైంలో చీప్ ప్రైస్లో మనకి స్టాక్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. సో ఈ టైంలో మనం దీన్ని పర్చేస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది. 36 రూపీస్ 75 పైసా దగ్గర దీన్ని చూపించడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 38 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. కేవలం 5.85% రిటర్న్స్ ఇచ్చింది. కానీ లాస్ట్ మంత్లో హైయెస్ట్ ప్రైస్ చూడండి, ఇది 49 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. అంటే ఇప్పుడు 10 రూపీస్ బిలో ట్రేడ్ అవుతూ ఉంది లాస్ట్ మంత్ హై ప్రైస్తో చూసుకున్నట్టయితే. స్టిల్ మనం ఏవియేషన్ సెక్టార్లో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనువైన టైం అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జమ్నా ఆటో ఇండస్ట్రీస్ అండి. దీని గురించి స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇది 24 రూపీస్ 50 పైసా దగ్గర ఉన్నప్పుడు మనం ఈ వీడియోలో చూపించడం జరిగింది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నా కూడా ఇది సేమ్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 24 రూపీస్ 30 పైసా దగ్గర. కాకపోతే లాస్ట్ మంత్లో హైయెస్ట్ ప్రైస్ చూడండి మీరు ఇక్కడ 28 రూపీస్ 95 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ఇది 0.01% అంటే కేవలం 20 పైసా బిలోలో ట్రేడ్ అవుతుంది మన రికమెండేషన్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జాగ్రన్ ప్రకాశన్ అండి. ఇది కాస్త నెగటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇది మనం ఇచ్చిన రికమెండేషన్లో ఏకైక స్టాక్ ఏదైతే 11% ఫాల్ అయిందో. సో 10 స్టాక్స్ ఇస్తే దాంట్లో 1 స్టాక్ అనేది నెగటివ్గా ట్రేడ్ అవుతుంది. మిగతా 9 స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన అక్యురసీ అనేది 90% వరకు ఉంది అని చెప్పేసి దీంట్లో నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. దాని గురించిన ప్రూఫే దీంట్లో చూపించడం జరుగుతుంది. సో 45 రూపీస్లో ఈ స్టాక్ని మనం రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఇది 52 రూపీస్ దగ్గరికి వెళ్ళిందండి లాస్ట్ మంత్లో. సో మనం ఇచ్చిన రికమెండేషన్ ప్రైస్ కంటే కూడా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. కాకపోతే మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్లో వచ్చేసి ఫాల్ అయ్యి 39 రూపీస్ 70 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో మన రికమెండేషన్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది 11.97% అంటే ఆల్మోస్ట్ 12% వరకు ఫాల్ అయిందనమాట. సో ఈ ఒక్కటే స్టాక్ దీంట్లో మనకి నెగటివ్గా కనిపిస్తుంది. మిగతా అన్ని స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి చూడండి. అలాగే విఎల్ఎస్ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే 32 రూపీస్ దగ్గర మనం దీన్ని చూపించడం జరిగింది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 9.33% 40 డేస్లో రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఇది కూడా హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి 42 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. సో స్టిల్ ఇందులో మంచి వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్ డీటెయిల్స్ అనేవి దీంట్లో కాస్త నెగటివ్గా కనిపించినప్పటికీ ఇది ఫైనాన్షియల్ సెక్టర్ కాబట్టి దీంట్లో ఇంకాస్త వీక్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉంది. సో ఇది కూడా మళ్ళీ 32 రూపీస్ లెవెల్లో మీకు కనుక దొరికితే మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి తేజాస్ నెట్వర్క్ అండి. ఇది కూడా 32 రూపీస్లో ఉన్నప్పుడు మనం వీడియోలో చూపించడం జరిగింది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 35 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 10% రిటర్న్స్ అనేది మనకి ఇది 40 డేస్లో ఇచ్చింది. హయ్యెస్ట్ ప్రైస్ చూడండి లాస్ట్ 1 మంత్లో ఇది 46.80 రూపీస్ దగ్గరికి వెళ్ళిందనమాట. సో ఇది చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండి. దీంట్లో కూడా రాకేష్ జుంజున్వాలా గారి స్టేక్ ఉంది. అలాగే ఆ స్టేక్ని ఈయన కొద్దిగా తగ్గించుకోవడం కూడా జరిగింది. కానీ ఫండమెంటల్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇది స్టిల్ బాగుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లో డివిడెండ్ పేఅవుట్ రేషియో కూడా బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆర్ఓఈ ఆర్ఓసిఈ అనేది చాలా బాగుంది కాబట్టి దీన్ని రిఫర్ చేయడం జరిగింది. 27 రూపీస్ 45 దగ్గర ఉన్నప్పుడు మనం దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ఇది కేవలం 40 డేస్లో 18.76% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో దీంట్లో హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 39.90 రూపీస్ దగ్గరికి అంటే 40 రూపీస్ దగ్గరికి ఆల్మోస్ట్ వెళ్ళిన స్టాకు ప్రజెంట్ 32 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఎంట్రీ లెవెల్ కంటే ఇది చాలా బిలో ఉందన్నమాట. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే చాలా బిలో ఉంది. సో దీంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి అనువైన టైము. అలాగే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అనేది లాస్ట్ స్టాక్ అండి. దీన్ని 30 రూపీస్లో మనం రెఫర్ చేయడం జరిగింది. కరెంట్ ప్రైస్ చూడండి, మనం వీడియో చేసినప్పుడు ఇది 30 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఈ వీడియోను మళ్ళీ చూడొచ్చు. 50 రూపీస్ కంటే బిలో ఉన్న స్టాక్లో నుంచే స్క్రీన్ షాట్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఉన్న రికమెండేషన్ ప్రైస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో టోటల్గా ఓవరాల్గా మనం రికమెండేషన్ ఇచ్చిన ప్రైస్కి ప్రజెంట్ ఉన్న ప్రైస్కి డిఫరెంట్ ఏంటి అనేది క్లియర్గా దీంట్లో చూపించడం జరుగుతుంది. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అనేది 50% రిటర్న్స్ ఇచ్చిందండి. 51% రిటర్న్స్. ఇది హయ్యెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 54 రూపీస్ వరకు వెళ్ళింది. సో మనం 30 రూపీస్లో ఇస్తే ఆల్మోస్ట్ 90% రిటర్న్స్ కూడా ఇది వన్ టైంలో ఇచ్చింది.
ఏప్రిల్ 9th వరకు కేవలం 10 డేస్లోనే ఇది 90% వరకు కూడా ర్యాలీ తీసింది. సో చాలా షార్ప్ ర్యాలీ అనేది కెమికల్ సెక్టార్లో కనిపిస్తూ ఉంది. దాంట్లో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. కానీ వాలిటాలిటీ ఎక్కువగా ఉంది. చూడండి దీంట్లో మీరు గ్రాఫ్ చూసినట్టయితే వాలిటాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. సో 50% రిటర్న్స్ అనేది 40 డేస్లో ఇచ్చిన హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన మన స్టాక్ అండి ఇది. సో దీని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఈ 10 స్టాక్స్ని మనం రెఫర్ చేయడం జరిగింది. రికమెండేషన్ ప్రైస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే జమునా ఆటో అనేది సేమ్ ప్రైస్లో 20 పైసా బిలోలో ట్రేడ్ అవుతుంది. 0.01% అనేది. జాగ్రన్ ప్రకాశన్ ఒక్కటే 12% వరకు లాస్ అనేది చూపించింది. మిగతా స్టాక్స్ చూడండి ఆల్మోస్ట్ 10%, 20%, 50% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. సో ఓవరాల్గా మీరు కనుక ఈచ్ సెక్టార్లో ఈచ్ స్టాక్లో 10,000 ఈచ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 1 lakh రూపీస్ని మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 40 డేస్లోనే 1,13,742 రూపీస్ అయ్యేదన్నమాట. అంటే 13.74% రిటర్న్స్ అనేది జస్ట్ ఇన్ 40 డేస్లో ఇచ్చాయన్నమాట. అంటే మనకి ఎక్కడ కూడా అంటే 13% రిటర్న్స్ అనేది 1 మంత్లో అంటే 40 డేస్లో అంటే 1 ఇయర్కి మీకు ఎంత రిటర్న్ వచ్చి ఉంటుంది. సో 1 ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా మనకి నిఫ్టీ అనేది కూడా జస్ట్ 6.5% వరకు రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 40 డేస్లో. దానికంటే ఆల్మోస్ట్ డబల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలాగే జస్ట్ మై వన్ రిక్వెస్ట్ అండి, ఎవరి వీడియోస్ పైన కూడా నెగటివ్ కమెంట్స్ చేయకండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.